అన్నంలో గుడ్డు పెట్టడం ఏంటండి? చదివితే చదవమని చెప్పండి, లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. సార్ ఎంత ఈజీగా అనేసారు. ఈ దేశంలో ఈయనని గురువుగారు అని పిలిచే జనాలు లక్షల్లో ఉన్నారు. అన్నంలో గుడ్డు పెట్టడం ఏంటండి? చదివితే చదవమని చెప్పండి, లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. సార్ ఎంత ఈజీగా అనేసారు. ఈ దేశంలో ఈయనను గురువుగారు అని పిలిచే జనాలు లక్షల్లో ఉన్నారు. అతని మాటని ఎంతో గౌరవంగా పాటించే జనం ఉన్నారు. వీళ్ళలో సగానికి పైగా పిల్లలు చదివేది అలాంటి బడుల్లోనే. గరికపాటి గారు, ఇది టూ మచ్ బ్రో. మీకు అవగాహన లేదని, ఈ విషయం తెలీదని అనుకోను. అయినా మిమ్మల్ని గుడ్డిగా సమర్థించే వాళ్ళకైనా ఓ మాట చెప్పాలి కదా బ్రో. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అని మన రాజ్యాంగంలో ఒకటి ఉంది. దీన్ని ఉటంకిస్తూ సుప్రీంకోర్టు చెప్పిన మాట కూడా ఉంది. అదేంటంటే జీవితం అంటే కేవలం బ్రతకడం కాదు, గౌరవంగా బ్రతకడం. ఆరోగ్యం, పౌష్టికాహారం, కనీస జీవన ప్రమాణాలు అందులో భాగం. అంటే ప్రభుత్వం జనానికి రేషన్ ఇవ్వటం, పిల్లలకు పౌష్టికాహారం అందించడం, ఇవన్నీ దానాలో దయో కాదు, అది వాళ్ళ హక్కు. ఆరోగ్యంగా జీవించే హక్కు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని ఇంకోటి ఉంది. విద్య అంటే కేవలం పుస్తకం కాదు బ్రో, పిల్లాడు క్లాస్లో కూర్చునే స్థితి కూడా. ఒక పక్క కడుపు కాలుతుంటే మధ్యాహ్న భోజనం లేకుండా విద్య హక్కు నెరవేరదు. స్కూల్ పిల్లలకు మధ్యాహ్న భోజనం ఇవ్వడం ఒక చట్టబద్ధ హక్కు. ఇక్కడ ఇవ్వచ్చు అనడం లేదు, ఇవ్వాలి అంటోంది చట్టం. 2001లో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఒక కీలక ఆదేశం ఇచ్చింది. పిల్లలకు డ్రై రేషన్ కాదు, వండిన భోజనం ఇవ్వాలి. ఈ తీర్పుతోనే మిడ్ డే మీల్ స్కీమ్ అనేది దేశవ్యాప్తంగా ఒక బలమైన హక్కుగా మారింది. అంటే ఇది రాజకీయ నిర్ణయం కాదు, న్యాయ వ్యవస్థ బలపరిచిన నిర్ణయం. అయితే ఈ హక్కు అమల్లో కూడా కమిషన్లు మిగిల్చుకునే నికృష్టమైన పురుగులు పడుతున్నాయి. ఆఖరికి పసివాళ్ల తిండిలో కూడా స్కాములు చేసే అతి దరిద్రపు జాతి ఉంది. ఆ పసివాళ్ళు ఖాళీ కడుపుతో స్కూల్కి వచ్చి బెంచ్ మీద తల వంచి కూర్చుంటే అతనికి పాఠం అవసరమా లేక అన్నమా? ఈ ప్రశ్నకు మన సమాజం ఇచ్చే సమాధానం మనుషులుగా మన స్థాయిని చెప్తుంది. ఇప్పుడు ఇంకో విషయం కూడా మాట్లాడుకుందాం. ఏటా మన దేశంలో అంటే అదే మీరు చెబుతుంటారు కదా, మహోన్నత చరిత్ర, గొప్ప సంస్కృతి, చెప్పుకోదగ్గ దేవతలు పుట్టిన ఈ భారతదేశంలోనే శిశు మరణాల రేటు ఎంతో తెలుసా? 2021 లెక్కల ప్రకారం దాదాపు 7 లక్షల మంది. అయితే మన దేశంలో ఆకలి చావులు అనటం నామోషి కాబట్టి వాటిని హంగర్ డెత్స్ గా నమోదు చేయరు. మొత్తం మరణాల్లో 70% వరకు పౌష్టికాహార లోపమే మెయిన్ కారణం తెలుసా? జనాభాలో 12% మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. పిల్లల్లో 32.9% స్టంటెడ్ అంటే హైట్ తగ్గడం, 18.7% వెస్టెడ్ అంటే వెయిట్ తగ్గింది. ఇవన్నీ రాబోయే కాలంలో సంభవించబోయే మరణాలకి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నట్టు. భారతదేశంలో ఆకలి వల్ల ఎవరూ చనిపోవడం లేదని ప్రభుత్వం చెబుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆకలితో కాదు, ఆకలి వల్ల వచ్చిన వ్యాధులతో చనిపోతున్నారు. పొద్దునే చేయించే ప్రేయర్లో ఎందరో పిల్లలు కళ్ళు తిరిగి పడిపోయే వాళ్ళు గుర్తుందా గరికపాటి గారు? సారీ, మీకు అవకాశం ఉండి ఉండదు. ఉన్నా మీరు చదువుకుంటే చదువుకోండి, లేకుంటే వెళ్ళిపోండి అనే కేటగిరీలో ఉన్నారు కాబట్టి పట్టించుకుని ఉండరు. అయ్యా, ఇక్కడ చదువుకోవడానికి ముందు ముద్ద అన్నం కోసం అలమటించే పిల్లలున్నారని అర్థం అయ్యాక ఆకలితో పిల్లల్ని ఉంచేసి ఇంకా ఎందుకు ఈ ప్రభుత్వాలు, ఎందుకు ఈ హక్కులు, ఈ న్యాయ వ్యవస్థలు? తగలేయడానికా? మొత్తంగా కూల్చేస్తే సరిపోదా? లేదంటే 3 పూటలా తిండి పెట్టగలిగే వాళ్ళకే ప్రవేశం అని ఇంకో చట్టం ఎత్తేవాలిగా. మనిషిగా బ్రతుకుతున్నందుకైనా కనీసం పిల్లల మీదైనా కాస్త బాధ్యతతో మాట్లాడండి. టీచర్ల మీద అదనపు బాధ్యతల విషయంలో అలా ఆవేదనతో మాట్లాడారు అని కొందరు అంటున్నారు. ఏమాత్రం బుద్ధి, అదే ఆయన చెప్పిన జ్ఞానం ఉన్నవాడు ప్రభుత్వానికి సూచన చేస్తాడు ఆ పనులు చేయగల స్టాఫ్ని రిక్రూట్ చేయమని. ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేదు అని నీలిగే ముందు వందల వేల కోట్ల డబ్బు పొలిటీషియన్లు ఆస్తులుగా ఎలా మారుతుందో అడుగుతారు. కానీ పిల్లల తిండి మీద పడి ఏడవద్దు. అయినా దీనికోసం ఏ ఉపాధ్యాయుడు తన వృత్తిని పక్కన పెట్టాడు గుడ్ల లెక్క కోసం? స్కూల్లో అటెండెన్స్ వేశాక హాజరైన పిల్లలు ఎంతమంది అని కౌంట్ ఉంటుంది కదా. ట్రేకి ఇన్ని గుడ్లు ఉంటాయి కాబట్టి ఒక్కోటి లెక్క పెట్టుకుంటూ కూర్చోరు, క్షణాల్లోనే పని అయిపోతుంది అక్కడ అటెండెన్స్ ద్వారా. హెడ్ మాస్టర్ అరగంట కేటాయించి వంట వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళే చూసుకుంటారు ఇంకా మిగతా పనులన్నీ. భోజన సమయంలో పీటీ సార్ చూసుకుంటాడు. అంటే ప్రైవేట్ స్కూల్లో చదివే స్టూడెంట్స్ లంచ్ బాక్స్లో ఎగ్స్ తీసుకొని పోవట్లేదా? రకరకాల ఫుడ్ ఐటమ్స్తో వస్తారు కదా స్కూల్స్కి. ఎంత శత్రువు అయినా తిండి నీళ్ళ విషయంలో ఒక్క మాట కూడా అనకూడదు అని పెద్దలు చెప్తారు, ముఖ్యంగా ఆకలిగా ఉన్న వారి విషయంలో.
బహుశా గరికపాటి అతని అనుచరగణం ఎప్పుడు ఆకలి బాధ అనుభవించలేదేమో, అందుకే తెలీదు వాళ్ళకి ఆ బాధ. అయినా మీకు లెక్కలతోనే సమాధానం చెప్పాలి, కొంత డీప్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ప్రధానమంత్రి పోషణ శక్తి నిర్మాణం, పిఎం పోషణ్, దీనిని మిడ్ డే మీల్ స్కీమ్ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్కూల్ ఫీడింగ్ ప్రోగ్రాంలలో ఇది ఒకటి. ఇది భారత ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ అండ్ స్టేట్ స్పాన్సర్ స్కీమ్గా నడుస్తుంది. ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013కు లింక్ అయిన హక్కు ఆధారిత పథకం అన్నట్టు. పాలిటిక్స్తో సంబంధం ఉండదు. 1995లో నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే NPNSPEగా ప్రారంభమైంది. ఇది ముందు ప్రైమరీ విద్యకు మాత్రమే పరిమితం. ఇందులో ప్రతి విద్యార్థికి 2 నుండి 3 కేజీల బియ్యం అందించేవారు. తర్వాత 2004 నుండి వండిన భోజనం అందించేలా మార్చారు. 2007-8లో అప్పర్ ప్రైమరీకి అంటే 8వ తరగతి వరకు ఎక్స్టెండ్ చేశారు. అయితే తెలంగాణ విద్యా విధానం ప్రకారం 1st to 5th ప్రైమరీ స్కూల్స్, 1st to 7th యూపీఎస్, 6th to 10th హై స్కూల్స్ ఉండడంతో 9th 10th తరగతులకు 100% రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుంది. అయితే స్కూల్ పిల్లలకు భోజనం పెట్టడంలోని ఉద్దేశం ఏంటో చూద్దాం. 14 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అమలులో ఉంది. అలానే లేబర్ యాక్ట్ ప్రకారం ఈ వయసు పిల్లలను పనిలో పెట్టుకోవడం నేరం. ఈ వయసు పిల్లలు పనికి వెళ్లేది కేవలం ఇంట్లో సరైన పోషకాహారం లభించకనే అనే ఉద్దేశంతో వండిన భోజనం పెట్టడం అనేది స్టార్ట్ చేశారు. ఇక రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం పిల్లలకు ఖచ్చితంగా 2 జతల కుట్టించిన యూనిఫామ్, అందరికీ పాఠ్య పుస్తకాలు ఇవ్వాలి. దీంతో పాటు 10 నుండి 15 నోట్బుక్స్ కూడా తెలంగాణలో ఇస్తున్నారు. త్వరలో షూ కూడా ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. ఇక ఏ ఒక్క విద్యార్థి 14 ఏళ్ల లోపు చదువు ఆపొద్దని వయసును బట్టి తనకు నచ్చిన తరగతిలో కూర్చుని చదువుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు. దీని ఉద్దేశం కూడా డ్రాప్ అవుట్స్ లేకుండా చేయడమే. పిల్లలకు ఎలాంటి పోషకాహారం ఇవ్వాలో, కనీసంగా ఎన్ని క్యాలరీల భోజనం అందించాలో NIN లెక్క ప్రకారం అందిస్తున్నారు. ఇక పాఠశాలల్లో ఉదయం పూట ఆకలి తగ్గించాలనే ప్రయత్నంలో భాగంగా టిఫిన్ కూడా అందించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. అయితే ఇప్పుడు గుడ్డు లేని రోజు ఉదయం రాగి జావా అందిస్తున్నారు. అంటే కొంత ఉదయం ఆకలి తీరుస్తున్నట్టు అర్థం. అయితే పిల్లల్లో ఇంకా పోషక విలువలు తగ్గిపోతున్నాయని అందుకు గాను వారానికి కనీసంగా 3 గుడ్లు అంటే 3 రోజులైన గుడ్లు ఇవ్వాలని ఉద్దేశంతో ఉన్నారు. ఇవి కూడా ఉడకబెట్టి పొట్టు తీసి ఇవ్వాలి. ఇక ఈ వంట వండే పని సమభావన సంఘాలకు ఇస్తున్నారు. ఈ వంట వండే మహిళల్లో 99.9% మంది మాల, మాదిగ, లంబాడ కులాల వాళ్ళే ఉన్నారు. ఇక్కడ వారి ప్రధాన సమస్య దళితులు వండడం అయితే రెండో సమస్య గుడ్డు. ఇక్కడ అక్షయ పాత్ర ఫౌండేషన్ గురించి కూడా మాట్లాడాలి. చాలా రాష్ట్రాల్లో స్కూల్స్కి ఉల్లిపాయ, ఎల్లిపాయ, కారం, అల్లం, నూనె లేకుండా వంటలు వండుతూ బాగానే సంపాదిస్తోంది. అయితే వీరికి ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మళ్ళీ గుడ్డు పెట్టాల్సిందేనని ఒరిస్సా పట్టుబడినందుకు అక్కడ ప్రభుత్వాన్ని మార్చేశారు. గుడ్డు లేకుండా దేశం మొత్తం ఈ అక్షయ పాత్రతోనే వంట వండించేవాళ్ళు. దీన్ని నడిపేది ఇస్కాన్ శ్రీ వైష్ణవ బ్రాహ్మణ సంఘం. ఇప్పుడు అక్షయ పాత్ర గురించి చెప్తా వినండి. అక్షయ పాత్ర సేవా ముసుగులో పౌష్టికాహారానికి పాత్ర. కేంద్ర ప్రభుత్వం 1994లో ప్రాథమిక విద్యా పటిష్టతకు లోపం, విద్యార్థులకు పౌష్టికాహారం సరిగ్గా అందించకపోవడం వల్లనే అని అర్థమై అది అందించాలనే ఉద్దేశంతో 1 నుండి 8వ తరగతి వరకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండి విద్యార్థులకు వేడివేడిగా సర్వ్ చేయాలన్న లక్ష్యంతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి వరకు దాన్ని ఎక్స్టెండ్ చేసింది. ఈ స్కీమ్లో భాగంగా వంట చేసేవారు దళిత, గిరిజన సమభావన సంఘాల వారే ఉండాలని సుప్రీంకోర్టు 2004లో తీర్పునిచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం స్ట్రిక్ట్ గానే అమలు పరిచింది. అయితే ప్రజలలో ఉన్న అంటరానితనం పోవాలంటే అది విద్యార్థుల ద్వారానే సాధ్యమవుతుంది. SC, ST సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు కేటాయించింది. అందుకే మొదట్లో గొడవలైనా తర్వాత సద్దుమణిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వారు వారంలో 3 రోజులు ఖచ్చితంగా గుడ్డు ఉండాలి అని, ఏ రోజు ఏ మెను ఉండాలి, అందులో ఎటువంటి ఆహార పదార్థాలు వాడాలో కూడా ప్రభుత్వానికి సూచించారు. అది దాదాపు ఖచ్చితంగా అమలవుతోంది. అక్షయ పాత్ర ఫౌండేషన్, ఇస్కాన్ అనుబంధ సంస్థ మధ్యాహ్న భోజనం పథకంలోకి ఎంటర్ అయ్యాక ఈ సిచ్యుయేషన్ మొత్తం మారిపోయింది. వారు వెల్లుల్లి, కొన్ని ఇతర దినుసులు వాడరు, అలానే గుడ్డు పెట్టరు. వీరు భోజనాన్ని 5 రూపాయలకే అందిస్తామనడంతో 12 రాష్ట్రాల ప్రభుత్వాలు వీరికి ఆ కాంట్రాక్ట్ అప్పగించాయి. వీరు ఎక్కడో ఒక 20-30 కిలోమీటర్ల దూరంలోని కిచెన్లో పొద్దున 6 వండి మధ్యాహ్నం 11 వరకు అన్ని ప్రభుత్వ స్కూల్స్కి చేరేస్తారు. అక్కడ గిన్నెల్లో వదిలేసి వెళ్తే అక్కడి టీచర్లో లేదా స్కూల్లోని ఇతర సిబ్బందో లేదా విద్యార్థులతోనేనో భోజనం అనేది వడ్డింపజేస్తారు.
అయితే భోజనం స్కూల్లో వండించే ఉద్దేశమే వేడివేడి ఆహారంలో పోషకాలు నశించవని. మరి ఇక్కడ ఎప్పుడో వండిన ఆహారం వడ్డిస్తే అందులో పోషకాలు చచ్చిపోయాక విద్యార్థులలో ఇంకేం గ్రోత్ ఉంటుంది? ఇక ఒరిస్సా లాంటి రాష్ట్రాలలో అంగన్వాడీ స్కూళ్లలో 6 రోజులకు 5 రోజులు గుడ్డే పెడతారు. ప్రైమరీ స్కూల్కి వచ్చాక అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు గుడ్డే పెట్టము అంటే ఆ చిన్నారి పిల్లల ఆకలి, ఆహారపు అలవాట్లు ఎక్కడ పోవాలి? గుడ్డు తినకపోవడం వల్ల సాధారణ ఎదుగుదల కన్నా సగం ఎదుగుదలే అక్కడి విద్యార్థుల్లో ఉందని ఎన్ఐఎన్ చెప్తుంది. దాంతో మీరు ఖచ్చితంగా గుడ్డు పెట్టాలని విద్యాశాఖ కార్యదర్శి ఖచ్చితంగా అడగడంతో మా ఆచారాల ప్రకారం మేము పెడతాం, ఉల్లి వెల్లుల్లి గుడ్డు మేము పెట్టము అని ఖరాఖండిగా అనడంతో విద్యాశాఖకు పచ్చి వెలక్కాయ నోట్లో పడ్డట్టు అయింది. సాధారణంగా వీళ్ళకి ఇంత డిమాండ్ ఎందుకంటే భోజనాన్ని 5 రూపాయలకే పెడుతున్నామని. మీ ఇష్టం అయితే ఇస్తాం లేకుంటే లేదు అనేలా వారి అహంకార మాటలు ఉన్నాయంటే ప్రభుత్వాలను ఎంత గ్రిప్లో పెట్టుకున్నాయో మనం ఆలోచించవచ్చు. ఈ గ్రిప్ వెనక మతం కూడా ఉందన్న మరో కోణం ఉంది. అయితే తల్లిదండ్రులు కూడా గొడవ చేయడంతో చివరకు ఎస్ఎంసీ కమిటీలకు గుడ్డు సరఫరా చేసి డ్యూటీ అనేది అప్పగించారు. ఆ డబ్బులను అక్షయ ఫౌండేషన్ ఇవ్వడానికి ఒప్పుకుంది. ఇదే గొడవ కర్ణాటకలో చేస్తే ఫౌండేషన్దే పై చేయింది తప్ప ప్రభుత్వం మాట, తల్లిదండ్రుల మాట నెగ్గలేదు. ఒరిస్సాలో ఎంతో మంది మేధావులు ప్రజా సంఘాల పోరాటం వలన 2 గుడ్లకు ఒప్పుకున్నారు. కానీ మిగతా 11 రాష్ట్రాల్లో మేము పెట్టమని ఖరాఖండిగా చెప్పారంటే వారి అవసరం ప్రభుత్వాలకు ఎంత ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. మామూలుగా స్కూల్స్లో బియ్యం ఒక్క విద్యార్థికి ప్రైమరీలో 100 గ్రాములు ఇస్తారు. ఈ బియ్యాన్ని వండి దానికి సరిపోను కూర వండి వడ్డించినందుకు 8 రూపాయలు కుకింగ్ కాస్ట్గా ఇస్తారు. ఇక ప్రభుత్వం బియ్యానికి కేజీకి 22 రూపాయలు ఇస్తుంది. అంటే 100 గ్రాములకు 2.20 రూపాయలు కుకింగ్ కాస్ట్తో కలిపి అది 10 రూపాయల 50 పైసలు అవుతుంది. అయితే ఈ ఫౌండేషన్కు బియ్యం ప్రభుత్వమే ఇచ్చి కుకింగ్ కాస్ట్ 5 రూపాయలు ఇస్తున్నారా లేదా మొత్తం భోజనానికి 5 రూపాయలు ఇస్తున్నారా అన్నది తెలియరావటం లేదు. గుడ్డు లేకుండా 5 రూపాయలకి వండడం కంటే వంటవారితో గుడ్డు పెట్టించి స్కూల్లోనే వండించి వేడివేడిగా వడ్డించడం అనేది 100 రెట్లున్నాయి. ఇక్కడ టీచర్ల పర్యవేక్షణలో వండుతారు. ఏదన్నా అయితే తమను సస్పెండ్ చేస్తారనే భయం వలన వారు దగ్గరుండి జాగ్రత్తగా వండిస్తుంటారు. ఇక రుచి కూడా బెటర్గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. మరి అక్కడ 5 రూపాయలకే భోజనం ఇస్తున్నామని ఎలా ఉన్నా తినక ఏం చేస్తారు అనే ఆలోచన ఫౌండేషన్లో వస్తే రుచి బాగాలేకున్నా సరే, ఫుడ్ బాగాలేకపోయినా సరే వాళ్ళు అదే సర్వ్ చేస్తారు కదా. వీళ్ళు చేసే వంటలకి సస్పెండ్ చేయడానికి కూడా ఎవరు ఉండరు, బాధ్యత ఎవరు ఉండరు. ఇది ఒక పెద్ద అంతులేని కథ. మరి అంత తక్కువ ధరకే భోజనం పెట్టాలన్న అర్థం వీరెందుకు తీసుకున్నారో ఆ బాధ్యత, ఆ ఆత్రం ఎందుకో, ఈ ఫౌండేషన్ ద్వారా ప్రతిరోజు ఎంతమందికి భోజనం పెడుతున్నామో ఒక లెక్క ప్రతి ఇస్కాన్ టెంపుల్లో టీవీలో వస్తుంది. దాన్ని చూసి ఆధ్యాత్మిక చింతన ఉన్నవారు, పాపభీతి ఉన్నవారు లక్షలు లక్షలు డొనేషన్స్ ఇస్తారు. సరే, ఇంకా ప్రవచనాల గరికపాటిని మీరు సమర్థించాలనుకుంటే అదంతా మీ ఘనాపాటి, అంత మిమ్మల్ని ఎవరు ఏమీ అనలేరు. కానీ ఇన్ఫర్మేషన్ అయితే నేను గట్టిగానే ఇచ్చిన అనుకుంటున్నా. తర్వాత నిర్ణయం మీదే.